ఢిల్లీ టూర్ లో ఉన్న గవర్నర్ టూర్ షెడ్యూల్ బిజీగా ఉంది. కొద్దిసేపటి క్రితం హోంశాఖ అధికారులను ఆ తర్వాత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు నరసింహన్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితితో పాటు సెక్షన్ 8 ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన ఢిల్లీ పెద్దలకు నివేదిస్తున్నారు నరసింహన్. తర్వాత ఆయన ప్రెసిడెంట్ ప్రణబ్ ను ఆ తర్వాత ప్రధాని మోడీని కలిసే ఛాన్స్ ఉంది. ఇక అప్డేట్స్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, గవర్నర్ ఇంకా ఎవరెవరిని కలబోతున్నారు? రాజ్నాథ్ సింగ్ తో ఏం చర్చించారు? వరుస సమావేశాలు నార్త్ బ్లాక్ లో జరుగుతున్నాయి. 10:30 గంటలకు నరసింహన్ నార్త్ బ్లాక్ వచ్చారు. 10:30 గంటలకు నార్త్ బ్లాక్ లోకి రాగానే మొదలు హోంశాఖ కార్యదర్శి ఎల్సి గోయల్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు జరిగింది. ఎల్సి గోయల్ అదేవిధంగా నరసింహన్ కూడా తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు. ఆ తర్వాత 11 గంటలకు ఎల్సి గోయల్ నరసింహన్ ఇద్దరు కలిసి రాజ్నాథ్ సింగ్ ఆఫీస్ కు వెళ్లారు. వీళ్లకు హోంశాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ కూడా జత కలిశారు. అలోక్ కుమార్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలును ఆయన పర్యవేక్షిస్తున్నారు. సో ఈ ముగ్గురు కలిసి అంటే హోం సెక్రటరీ ఎల్సి గోయల్, గవర్నర్ నరసింహన్, అలోక్ కుమార్ ముగ్గురు కూడా రాజ్నాథ్ సింగ్ తో దాదాపు 35 నిమిషాల పాటు చర్చించారు. ఆ తర్వాత హోం సెక్రటరీ అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ ఇద్దరు కూడా సమావేశం నుంచి బయటకు వచ్చారు. రాజ్నాథ్ సింగ్, నరసింహన్ ఇద్దరు ఏకాంతంగా దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత మరొకసారి నరసింహన్ బయటకు వచ్చి హోం సెక్రటరీ ఎల్సి గోయల్ తో మళ్ళీ ఒక 5 నిమిషాలు సమావేశమై మళ్ళీ ఒకసారి రాజ్నాథ్ సింగ్ రెండోసారి ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పుడు నార్త్ బ్లాక్ నుంచి నరసింహన్ బయలుదేరి వెళ్లారు. ఆయన్ను ప్రశ్నించినప్పుడు ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఇప్పటికైతే లేదు అని ఆయన బదులిచ్చారు. ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతానని చూసాయిగా ఆయన చెప్పిన పరిస్థితి. సో నార్త్ బ్లాక్ లో అయితే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ వరుస మీటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి హోంశాఖ ఏదో ఒక కసరత్తు చేసింది. ఈ రాష్ట్ర పరిస్థితులపై హోంశాఖ ఏదో ఒక అభిప్రాయానికి వచ్చింది. ఏదో ఒక విషయంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఏదో ఒక విధంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తపరమైన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని చల్లార్చడానికి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసిందని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు గవర్నర్ కలిసినా రాజ్నాథ్ సింగ్ ను ఏకాంతంగానే కలిసే పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఏకాంతంగా కాకుండా అధికారులతో కలిసి కలవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటన్నర పాటుగా హోం మినిస్ట్రీలో ఇవన్నీ కూడా చర్చలు జరిగాయి. ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ప్రధానంగా మనకు తెలిసిన సమాచారం మేరకు సెక్షన్ 8 పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలో సెక్షన్ 8 సంబంధించి ఏం పేర్కొన్నారు, ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా, అవాంఛనీయ సంఘటనలు ఏమైనా, ఇక ముందు ఏం చేయాల్సి ఉంటుంది, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా వీళ్ళు చర్చించారని భావిస్తున్నారు. సో రాజ్నాథ్ సింగ్ తో దాదాపు 2 సార్లు నరసింహన్ సమావేశమయ్యారు. హోం సెక్రటరీతో రాజ్నాథ్ సింగ్ మీటింగ్ కు ముందు సమావేశమయ్యారు. హోం సెక్రటరీతో కలిసి రాజ్నాథ్ తో మీటింగ్ లో పాల్గొన్నారు. మళ్ళీ రాజ్నాథ్ మీటింగ్ తర్వాత కూడా హోం సెక్రటరీ గవర్నర్ నరసింహన్ కలిసి ఆయన కొద్దిసేపు క్రితం బయలుదేరి వెళ్లారు. కాబట్టి సో హోం సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, నరసింహన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో ఒక విభజన చట్టం సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్ 8 కానీ షెడ్యూల్ 10 లోని సంస్థలు కానీ వీటన్నిటిపై కూడా చర్చించినట్లు మనకు కనబడుతోంది. గవర్నర్ అయితే ప్రశ్నించినప్పుడు అంత సీరియస్ పరిస్థితి ఏమీ లేదు, ఇది రొటీన్ విజిట్ అని ఎప్పట్లాగా చెప్తూ వస్తున్నారు. బట్ హోంశాఖలో జరిగిన మీటింగ్స్ బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారం అంతటి మీద ఒక అభిప్రాయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని గవర్నర్ కు తెలియజేస్తున్నట్టు సమాచారం అంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.